ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే మనం ముందు ఎపిసోడ్లో గోమతి నది నైమిషారణ్యంలో పారుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ సౌనకుడు తపస్సు కోసం వచ్చి ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత కలియుగం వస్తున్నటువంటి మొదల్లో ఇదిగో ఈ విధమైనటువంటి పురాణ కాలక్షేపం కోసం అని ఋషులు సూతుడిని ప్రార్థించడం జరిగిందంట. అయితే ఈ ఋషులందరూ ఈ సూతుడిని వ్యాస స్థానంలో కూర్చోబెట్టి వారందరూ కూడా అడుగుతున్నారంట, ఓ మహానుభావ, నువ్వు ఇప్పటి వరకు అన్ని ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు మీ గురువు గారి దగ్గర అభ్యసించావు కదా, మాకు చెప్పవయ్యా అని అన్నారు. ఇదిగో మేము ఈ యజ్ఞం చేస్తున్నాం, మధ్యలో ఈ ఖాళీ ఉంది అని ఈ ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా సత్కాలక్షేపం మాకు కావాలి, అన్నీ కూడాను మాకు మోక్షానికి కారణం కావాలి, అయితే నాకు ఇవన్నీ వినిపించండి అని ప్రార్థించారు ఋషులు సౌనక మహర్షిని. ప్రార్థిస్తూ అన్నారంట ఇలాగా, గురువులు అందరూ కూడా వాళ్ళకి ప్రీతికరమైన శిష్యులకి చాలా రహస్యమైన నిగూఢమైన విషయాలన్నీ కూడా బోధిస్తారంట కదా, ఏమీ దాచుకోకుండా. బాగా ఇష్టమైన శిష్యులకి రహస్యాలు కూడా బోధిస్తారంట కదా. మేమందరము మీకు ప్రీతికరమైన వాళ్ళమే, పైగా నిన్ను గురువుగా భావిస్తున్నాము, మాకు ఇలాంటి రహస్యమైన విషయాలు కూడా ఉంటే చెప్పండి అన్నారు ఋషులు సౌనకుడితో. ఏమిటి ఆ రహస్యాలు అంటే, మిమ్మల్ని పురాణాలు చెప్పమని ఎందుకు అడుగుతున్నామంటే, ఓ మహానుభావ, ఈ కలియుగంలో మానవులందరూ కూడా అల్పాయుష్కులు అయి ఉంటారు కదా, దానివల్ల పరమాత్మ సంబంధిత విషయాల్లో సోమరిపోతుల్లా ఉంటారంట. వాళ్ళు అనుభవించే భోగాల మీదే వాళ్ళకి మనసు ఉంటుంది తప్ప పరమాత్మ సంబంధిత విషయాల్లో చాలా సోమరిపోతుల్లా ఉంటారంట. మందబుద్ధి అయి ఉంటారు, మంద భాగ్యం కలిగి ఉంటారు. కలియుగంలో ఉండేవారు అందరూ కూడా రోగాల చేత పీడింపబడి ఉంటారు, అలా జీవిస్తూ ఉంటారు అని అంటారు ఋషులు సౌనకుడితో. కావున కలియుగంలో మానవుడికి కావలసింది ఆ వాసుదేవుడు యొక్క అంటే నారాయణుడి యొక్క కథలన్నీ, అవతార కథలన్నీ మేము వినాలని అనుకుంటున్నామయ్యా అని అంటారు ఋషులు. మాకు వినిపించండి అని ప్రార్థించారంట. భయంకరమైంది అంట ఈ సంసారం, చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఒక సామెత ఉంది కదా, మేడి పండి చూడ మేలిమై ఉండును, పుట్ట విప్పి చూడ పురుగులు ఉండును అని. ఎవరైతే ఈ పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్న వాళ్ళని, బ్రహ్మచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని చూసి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుని సంసార జీవితం గడుపుతాము సంతోషంగా అనుకుంటూ ఉంటారంట. అయితే ఈ బ్రహ్మచారులందరూ అలా ఆకర్షించబడి అలా భ్రమపడిపోతూ ఉంటారంట. ఎలా అంటే మేడి పండులాగా పైన చూస్తే చాలా సున్నితంగా కనిపిస్తుందంట, అబ్బా ఎంత బాగుంది అనుకుని అందులో దిగాలి అనుకుంటారంట. ఇంకేముంది, లోపల చూస్తే ఆ పండు లోపల అంతా పురుగులే ఉంటాయంట. అలాగే సంసారంలో దిగిన తర్వాత తెలుస్తుందంట అందులో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు అవన్నీ ఏంటో అని. అందువల్ల భయంకరంగా కష్టాల్లో పడి ఉన్న మానవుడు చాలా వివసుడు అయి ఉండి కూడా ఇన్ని రకాల కష్టాలు పడుతూ ఉన్నా సరే సంసారంలో అలా ఉండి కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఏమైతుందో తెలుసా, అతని దగ్గరికి యమదూతలు కూడా రారు అంట. అందుకే మనం అందరం కూడా సంసారంలో పడి ఉన్నా మనం భగవంతుడి యొక్క నామ సంకీర్తన వల్ల మోక్షం లభిస్తుంది అంట అని చెప్పుకుంటున్నాం కదా. అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన ఎలాంటిది అంటే యమధర్మరాజుని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు అంట, అంత గొప్పది దేవుడి నామ సంకీర్తన అంటే. అయితే మనం ఎన్ని రకాల దుర్మార్గమైన సంసారంలో పడి ఉన్నా కూడా ఆ పరమాత్మ యొక్క నామం అంత గొప్పది కదా.
అలా సాక్షాత్తు యముడిని కూడా దూరం చేయగలిగేటటువంటి అలాంటి నామం ఏదైతే ఉన్నదో, అలాంటి నామం కలిగిన పరమాత్మ యొక్క చరిత్రని చెప్పవయ్యా అని అంటున్నారు ఋషులు. మాకు ఇప్పుడు ఆ శ్రీహరి చరిత్ర వినాలని కోరిక కలిగింది. ఎందుకంటే ఈ సంసారం అనే సాగరం దాటడం అంత సులువైనది కాదు కనుక. అలాంటి సముద్రంని దాటించగలిగే ఏకైక నావ ఏదైతే ఉందో అది ఆ పరమాత్మనే, ఆ నారాయణుడు ఒక్కడే. కనుక ఆ నారాయణుడి యొక్క కథలు మాకు వినాలని ఉంది, మాకు చెప్పండి అని ప్రార్థించారంట ఆ ఋషులు. సరే అని అప్పుడు సూతుడు ప్రారంభించాడంట. ప్రారంభిస్తూ సుఖమహర్షిని ప్రార్థించారంట. మొదటగా భాగవతం చెప్పింది సుఖమహర్షియే. అయితే ఈ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నప్పుడు ఈ సూతుడు కూడా అక్కడే ఉన్నాడంట. కావున ముందుగా గురువుని స్తుతించి ఋషులతో ఇలా చెప్తున్నాడంట, నాయనా, మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అన్నాడు. కలియుగంలో ఉండే పాపాలు నిన్ను దరిచేరకుండా ఉండాలి అంటే, నిన్ను అంటకుండా ఉండాలి అంటే ఒకటి చేయాలి. ఆ శ్రీకృష్ణుడి యందు భక్తి ఒక్కటే దానికి మార్గం. అయితే నారాయణుడి యందు భక్తి ఏ ఫలాపేక్షణ లేకుండా, అంటే ఏమీ ఫలితం ఆశించకుండా పరమాత్మ యందు భక్తిని చూపిస్తూ ఉండాలి అంట. మనకి ఈ వేళ మనకి ఉన్నటువంటి జ్ఞానం ఉపయోగించుకుని భగవంతుడి యందు భక్తి కలిగి జీవించావు అంటే నీ భాగ్యం అది. ఇవాళ నువ్వు భక్తి చేశావు కదా అని నీ పూర్వకర్మలు భగవంతుడు తీసివేయడు, అవి అనుభవించాల్సిందే తప్పకుండా. అందుకే ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం కానీ కీర్తనం కానీ చేస్తే ఈ రెండింటిలో ఏది చేసినా కూడా మానవుడికి తనకి ఉండేటటువంటి అమంగళాలు అన్నీ తొలగిపోతాయి. కృష్ణుడి మీద చాలా గొప్పదైన ప్రేమ ఉద్భవిస్తుంది. అయితే ఆ భగవంతుడి యొక్క అవతారాల యందు భక్తి కలిగి ఉండాలి అని అంటే అసలు ఆ అవతారాలు ఏంటి అని అన్నారా ఋషులు. అయితే ఆ భగవంతుడి యొక్క అవతారాలు అనేకాలుగా ఉంటాయంట. దాంట్లో ప్రధానంగా గుణావతారాలు కొన్ని, లీలావతారాలు కొన్ని, మన్వంతర అవతారాలు కొన్ని, యుగావతారాలు కొన్ని, శక్తి అవతారాలు కొన్ని అన్నిటివి ఉంటాయంట. ఈ గుణావతారాలు అంటే ఏమిటి అంటే అసలు వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంట. నారాయణుడి యొక్క అవతారాలే ఈ ముగ్గురు కూడా. అయితే ఈ గుణావతారాల్లో బ్రహ్మ రజోగుణ ప్రధానం కలిగిన వాడై ఉంటాడంట. నారాయణుడు అంటే విష్ణువు, అతను సత్వగుణ ప్రధానం కలిగి అయి ఉంటాడంట. శివుడు తమో గుణం ప్రధానమై ఉంటాడంట. అంటే గుణాన్ని బట్టి ఆ అవతారం లోకంలోకి వచ్చింది. అంటే ఆ గుణానికి సంబంధించిన క్రియను చేసే అవతారాలన్నమాట. బ్రహ్మగారికి రజోగుణమే పరిపూర్ణంగా ఉంటుందంట. రజోగుణం లేకపోతే సృష్టి జరగదు కదా. సృష్టి చేయాలి అంటే రజోగుణ పరిపూర్ణుడై ఉండాలి. అందుకే ఈ చతుర్ముఖ బ్రహ్మ రజోగుణం పరిపూర్ణంగా కలిగిన నారాయణుడి యొక్క అవతారం అంట. అయితే ఇప్పుడు విష్ణువు గురించి తెలుసుకుందాం. విష్ణువు సత్వగుణం కలిగి ఉన్నవాడంట. సత్వగుణం లేకపోతే రక్షణ కుదరదు కదా. మరి రక్షణ ఎప్పుడు చేస్తాడు? ప్రశాంతంగా ఉన్నవాడే రక్షణ చేయగలుగుతాడు. ఎప్పుడూ కోపంతో పటపటలాడేవాడు ఎప్పుడూ రక్షణ చేయలేడు కదా. కనుక సత్వగుణం యొక్క ఆధిపత్యం కలిగిన వారు ఎవరు అంటే విష్ణువే. ఆయన రక్షణ చేస్తాడంట. ఇక తమో గుణం యొక్క కార్యం ఏమిటి అంటే ధ్వంసం, నాశనం. ఇక ఇప్పుడు శివుడి గురించి. తమో గుణం యొక్క కార్యం ఏమిటి అంటే ధ్వంసం, నాశనం. తమో గుణం ఏం చేస్తుంది అంటే సర్వనాశనం చేస్తుంది అంట. అంటే లయకారకుడైన వాడు ఎవరు అంటే ఆ శివుడే. అలా గుణాలతో కూడిన అవతారాలు పరమాత్మవి ఈ మూడు అన్నమాట, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇప్పటి వరకు మనం గుణావతారాలు తెలుసుకున్నాం కదా. తర్వాతది లీలావతారాలంట.
అయితే ఈ లీలావతారాలు ఏంటి, ఏవేమి ఉంటాయి అనేవన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గోవింద.